మీ యొక్క గృహాల్లో నుంచి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలకి ముఖ్యంగా ఆటల పోటీలు, అలాగే బహుమతులు, ప్రేమ విందు కూడా ఉంటుంది. ఈ కాలనీలో ఉన్న మా ప్రజలందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సర్వశక్తి కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి యేసురాజా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నాయన గుమ్మల దిబ్బలో మరి తండ్రి బిడ్డల మధ్యలో మరి నాయన నీ యొక్క సన్నిధిలో మేము పాల్పంపులు తీసుకు కార్యక్రమం దీవించమని అడుగుతూ నీ చేతులు తప్పు తెచ్చుకుంటూ ఈ కొద్ది విన్నపంలో యేసునామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం అందరూ. పరిశుద్ధులకు దేవా, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయం అందు మాకు ఇచ్చిన ఇంత గొప్ప మంచి భాగ్యాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మీరే ప్రజలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. బుద్ధిమంతుడు ఎక్కడికి పోతాడంట? మనందరం బుద్ధిమంతులం, బుద్ధిహీనులు, తెలివైన వాళ్ళం, తెలియలేని వాళ్ళం. అందరికీ చాలా తెలివితేటలు ఉంటాయి. ఒకళ్ళని ముంచే దాంట్లో చాలామంది చాలా తెలివితేటలు ఉంటాయి. అలాగే చాలామందికి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి తెలివితేటలు కదా. ఆస్తులు, ఒక ఆమె ఏం చేసిందంటే, మా ఇంటి దగ్గర 3 కొడుకులు ఆమెకి. పెద్ద కొడుక్కి పెళ్లి చేయడానికి వాడి మీద రాసింది ఇల్లు, ఆ తర్వాత పొలం. అవి చూపించింది, పెళ్ళి అయిపోయింది. వాడిని చెప్పింది, ఎవరే మీ తమ్ముడికి రాసి మొత్తం ఆస్తి అని చెప్పింది. ఆస్తి మొత్తం పెళ్ళైన తర్వాత తమ్ముడికి రాపించింది. మళ్ళీ వాడికి చూపించింది, ఇదిగో ఈ ఆస్తి ఉంది, పిల్లోడికి ఇల్లు ఉంది, పొలం ఉందని చెప్పింది. వాడికి కూడా మ్యారేజ్ అయింది. వాడికి కూడా చెప్పింది, ఇంకో 3వ వాడు ఉన్నాడురా, నీ ఆస్తి మొత్తం వాడికి రాసే అని చెప్పింది. వాడికి కూడా చూపించింది, వాడికి కూడా పెళ్లి చేసింది. తర్వాత వాడిని నా పేరు మీద రాయమని చెప్పింది అంట, వాళ్ళ అమ్మ మీద. నేను రాయని పో అని చెప్పి చూడండి. ఒకరిని మోసం చేసింది, 2వ వాడిని మోసం చేసింది, 3వ వాడు ఏం చేశాడు? ఆమెనే మోసం చేశాడు. ఇప్పుడు ఆమెకు తెలివి ఉందే, తెలివి లేదా? ఇప్పుడు వాళ్ళందరిలో తెలివైనవాడు ఎవరు? చివరోడు తెలివైనవాడు. ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనందరికి కూడా దేవుడు తెలివి ఇచ్చాడు. బైబిల్ అంటుంది, అందరికీ దేవుడు అంట అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వాళ్ళే వివిధమైనటువంటి ఆలోచనలు, తంత్రాలు అంటే ఆలోచనలు కలిగి ఉన్నారంట. అందరికీ దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, కానీ కొంతమంది తెలివితేటలు. పరలోక రాజ్యం బావాలంటే యేసు ప్రభువును అంగీకరించాలంటే నీ నోటితో యేసు ప్రభుని నువ్వు ఒప్పుకోవాలా. ఇంటికి వెళ్ళి సాయంత్రం మోకరించి, ప్రభువా నేను పాపిని, ప్రభు ఎన్నో రకాలైన పొరపాటు చేసిన, తప్పిదాలు చేసిన, ఇంత భయంకరమైన వ్యక్తిని నువ్వు రక్షిస్తావని ఇప్పుడు చెప్పిను, నాకు పరలోక రాజ్యం కావాలి ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే సూక్ష్మంలో మోక్షం ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు. నీ ప్రభావ నామమును కొనియాడెదము ప్రభువా, నీ ప్రభావ నామమును
కొనియాడెదము ప్రభువా. ఇశ్రాయేలు దేవా భూమ్యాకాశములందుననున్న సమస్తము నీ వశమే. భూమ్యాకాశములందుననున్న సమస్తము నీ వశమే. ప్రభా నీ వాక్యాన్ని ప్రభా అయా నాయన మేము తెలియజేస్తూ ఉంటుండగా నీ సువార్తను ప్రభా వారికి తెలియజేస్తూ ఉంటుండగా వారి ఆత్మనేత్రాలను ఆయన తెరిచి ప్రభు అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం ఉందైనా వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఇంకా చిన్నపిల్లలందరినీ నైనా నీవు చేర్చినందుకు స్తోత్రం నైనా ఇంకనూ నైనా నా ప్రభా అనుకూలమైన వాతావరణంగా మార్చి నీ సువార్తను ప్రభు ఈ గ్రామ ప్రజలందరూ వినడానికి అయా నీవు సహకరించే విధంగా దానిని నాయన సరిచేయ. ఇక్కడ చాలామంది ఉన్నాం. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఏ దేవుడే నేను అడగటంలా, దేవుడు ఉన్నాడు నేను కూడా నమ్ముతున్నా అలా. మీరు కూడా అందరు నమ్ముతున్నారా? దేవుడు ఉన్నాడు. ఏ దేవుడని అడగలేదు. సరే దేవుడు లేడు అంటే కొంతమంది దేవుడు లేడని కూడా అంటారు. చాలామంది మనం చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ కానీ. దేవుడు లేడనే వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు లేడనే ఒక్కరైనా ఉంటే బాగుండే. దేవుడు ఉన్నాడైతే. సరే, ఈ బెలూన్ ఎవరు కట్టారా తెలుసా మీకు? తెలుసా? తెలీదు. సరే, ఈ బెలూను ఎవరో ఒకరు కట్టారు కదా, అది తెలుసా? మాట్లాడాలి మీరు. ఎవరో ఒకరు. ప్రైజ్ కూడా ఉంది. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తూ ప్రైజ్ ఇస్తాం. ఎవరో వచ్చి అక్కడ నిలబడింది అంట. నేను నమ్ముతారా? నిలబడింది అది అడిగ నమ్మరా? ఎవరా? అదే దేవుడు లేడని చాలా మంది అంటుంటారు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఇంటికి కిటికీ ఉంది. ఆ కిటికీని కింద పెడితే ఎలా ఉంటుంది? గాలి వస్తుందా? వెలుతురు వస్తుందా? అంటే ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టారు. అది దేవుడు కూడా ఏం చేశాడు? ఎక్కడ ఏముండాలో అక్కడ పెట్టాడు. సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి. తన చుట్టూ తాను తిరుగుతూ, పిల్లలు చదువుకుంటున్నారు కదా మీరా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతా ఉంది భూమి. ఏం చెప్తున్నారంటే, సర్వ పాప పరిహారం రక్త పోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనా. పరమాత్ముడు చిందించాలంట. గొర్రెది కాదు, పొట్టేల్ది కాదు, మేకది కాదు, పరమాత్ముడే రక్తం చిందించాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చనిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలంటే, మనం ఇందాక చెప్పాడు, బ్రదర్ చెప్పాడు, నోటితో ఒప్పుకోవాలి ఫస్ట్. నువ్వు దేవుడివి, నువ్వే దేవుడివి అని నోటితో ఒప్పుకొని మా కోసం వచ్చావు అని ఒప్పుకొని తర్వాత ఆయన చెప్పినట్టు బతకాల. చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఫస్ట్. ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడని ఒప్పుకుంటే వాళ్ళని మన చనిపోయిన తర్వాత పరలోకం తీసుకుపోతాడు. 7 చెమటలు కారుతున్నాయి నాకు, మబ్బు కొద్దిగా టేస్తే. ఆడెట్టుంటుందంటే ఏసీలు అవసరంలే, బంగారు వీధులు అంటారు. మీకు వందనాలు. మరి మంచి వాతావరణం ఇచ్చినారు. మరి వాక్యం విషయంలో కూడా మీరు సహాయపడతా వచ్చినారు ప్రభా. మరి అనేక మాటలు ప్రభా ఈ ప్రాంతంలో మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ గ్రహించి వాళ్ళ రక్షణ మారు మనసు పొందడానికి వారు ప్రభా మంచి జీవితాలు వాళ్ళు నన్ను కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. WOC పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి.